నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మార్కాపురంలో మెడికల్ కాలేజీని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో పాటు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్సన్ బాబులు సందర్శించారు. ఈ క్రమంలో మీడియాతో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వైసీపీపై పరుషమైన పదజాలంతో ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీ 80% పూర్తయిందంటూ వారి బ్లూ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కథనాలు ప్రచురించారని, 80% ఎక్కడ పూర్తయిందో చూపించాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అంటూ గట్టిగా మాట్లాడుతూ, ఇక్కడ ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండా జాతికి అంకితం చేశారో మీ నాయకుడు జగన్, అలానే మెడికల్ కాలేజీ కూడా పిల్లర్స్ వేసి స్లాబ్లు వేసి ఇంక అయిపోయిందంటే ఎలా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇలాంటి చౌకబారు ప్రకటనలు, చౌకబారు కథనాలు మానుకోవాలని వైసీపీకి, ఆ పార్టీ మీడియాకు హితవు పలికారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వైసీపీ పార్టీ పేపర్లు కానీ మేమేదో విరగబొడిచాం, మేము బ్రహ్మాండంగా పనిచేసాం, మేము చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎన్డీఏ కూటమి వాళ్ళు అడ్డుకున్నారు, లేదంటే దాన్ని ఆఫ్ చేశారు, ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయాన్ని గురి చేస్తూ ఉన్నారని వాళ్ళ మీడియాలలో ప్రచురించుకోవడం, వాళ్ళ మీడియాలలో చెప్పడం చాలా సిగ్గుచేటు. నా దగ్గర ఒక వీడియో ఉంది వాళ్ళది. వాళ్ళు ఏమన్నారంటే 80% మెడికల్ కాలేజ్ పూర్తి అయినాదని చెప్పి, 80% పూర్తి అయింది, ఇంకా 20% పూర్తి కావాలా, బయటపడతామని అంతా అనుకున్నారు. ఆ ప్రాంత వాసుల ఆలోచనలకు అనుగుణంగానే మెడికల్ కాలేజీ నిర్మాణం 80% వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీ నిర్మాణం శరవేగంతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఇది 80% మేము పూర్తి చేసాం, 20% మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటే దాన్ని కూడా చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. దాన్ని ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదని మాట్లాడుతున్నారు. మేము దీన్ని బట్టి మేము అడుగుతా ఉన్నాం, మీరు కడుపుకు అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా, ఏం తిని మీరు ఈ రకంగా ఇస్తూ ఉన్నారు, స్టేట్మెంట్లు ఈ రకంగా చెప్పిస్తూ ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టుని ఏ రకంగా ముంచి మోసం చేశారో ప్రజలు చూశారు. ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయంలో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేసుకొని ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని మీరు సొమ్ము చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇది మీ దౌర్భాగ్యం. 18% కూడా పూర్తి కాలేదనేది ఈరోజు గణాంకాలు, అధికారుల లెక్కల ప్రకారం 18% కూడా పూర్తి కాలేదనేది ఉంది ఇక్కడ. అటువంటి ప్రాజెక్టును మీరు 80% పూర్తి అయింది, మేము పూర్తి చేసినాం, మేము పగలు తీసినామని చెప్పి చెప్పడం అనేది లోక విడ్డూరంగా ఉంది. మీరు వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిపోతున్నాం, మేము పూర్తి చేశామని చెప్పి, టన్నల్ని పూర్తి చేశామని చెప్పి, ఇంకా రేపు మాపు నీళ్లు వదులుతామని చెప్పి మీరు ఈ ప్రాంత ప్రజలు మోసం చేసినట్టే ఈ మెడికల్ కాలేజ్ విషయంలో కూడా మీరు మోసం చేయాలని చుట్టం మా ప్రాంత ప్రజలు చేసుకునేటువంటి దౌర్భాగ్యం. మీలాంటి ప్రతిపక్ష పార్టీ ఉండటం అనేది మా దౌర్భాగ్యం. మేము మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి పాపము, ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపము. కాకుంటే ఏంటిది ఈ తప్పుడు ప్రచారాలు ఏంటి? తొండలు గుడ్లు పెడుతున్నాయి, ఇప్పటికి ఇంకా తొండలు గుడ్లు పెడుతున్నాయి. హాస్పిటల్ బిల్డింగు 10% కాల, మెయిన్ బ్లాక్ కాలేజీ బిల్డింగు ఇంకా 25% కాలేదు. పోతే ఒక లేడీస్ హాస్టల్ మాత్రం 80% పూర్తయింది. ఒక లేడీస్ హాస్టల్ పూర్తయింది 80%. మిగిలిన ఏ బిల్డింగ్ కంప్లీట్ అయిందండి? ఏ బిల్డింగ్ మీరు కంప్లీట్ చేశారు? 3.5 సంవత్సరాలు మీరు మెడికల్ కాలేజీ కట్టి, ఈ ప్రాంతంలో 3 సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజీ కట్టి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేయాలండి? మరి మీరు లాస్ట్ 3 సంవత్సరాలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి చేయలేదు? అంటే 18% పూర్తి చేసి మేమేది తిరగదీసినాం, మేమేది పొడిచినామని అంటే నమ్మేదని ప్రజలేమైనా పిచ్చాలమా? ఈ అమాయకత్వం, మా ప్రాంత ప్రజల అమాయకత్వంతో ఆడుకోవాలని చూస్తే మాత్రం మీరు తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని గ్రామాలలో కూడా రానేరు. ఇంకా రేపు నుంచి మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాల వల్ల ఊర్లలో కూడా రండి, వాస్తవాలు చెప్పండి. అయ్యా ఇంతవరకు చేశాం, ఇంతవరకు చేయలేదు, మీరు ఎందుకు ఆఫ్ చేశారు, మీరు ఎందుకు చేయలేదు, అది మాట్లాడండి. కానీ మీరేదో ఇరగబొడిచినట్టు, మేమేదో పని చేయనట్టు మీరు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.